అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ముందుగా. 11వ శతాబ్దంలో చోళరాజులు కట్టిన దేవాలయం. స్వామివారు చంద్ర ప్రతిష్టాపన. భక్తులకు ఏ విఘ్నమూ లేకుండా వారు అనుకున్నవారిని నెరవేర్చి వారికి ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా చంద్రుడు స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. మనఃకారకుడైనటువంటి చంద్రుడి శక్తి ధారపోసి ఉండడం వల్ల స్వామికి మనం మనస్ఫూర్తిగా ఏ సంకల్పం చేసినా చాలు స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఏ విఘ్నమూ లేకుండా వారు అనుకున్న పని నిర్వహిస్తారు. అది ఇక్కడ స్వామిని వెల్లం గణపతిగా పిలుస్తారు. పదకొండవ శతాబ్దంలో చోళరాజులు కట్టిన దేవాలయం. స్వామివారు చంద్ర ప్రతిష్టాపన. భక్తులకు ఏ విఘ్నమూ లేకుండా వారు అనుకున్నవారిని నెరవేర్చి వారికి ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా చంద్రుడు స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. మనఃకారకుడైనటువంటి చంద్రుడి శక్తి ధారపోసి ఉండడం వల్ల స్వామికి మనం మనస్ఫూర్తిగా ఏ సంకల్పం చేసినా చాలు స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఏ విఘ్నమూ లేకుండా వారు అనుకున్న పని నిర్వహిస్తారు. అది ఇక్కడ స్వామిని వెల్లం గణపతిగా పిలుస్తారు. స్వామివారి ప్రత్యేకత కుడివైపు దండంతో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. అదే స్వామివారు భక్తులకు ఏ విఘ్నాలు లేకుండా వారు అనుకున్న పని నెరవేర్చిన వెంటనే ఇక్కడ స్వామికి బెల్లమే నివేదన చేయడం పూర్వకాలం నుంచి వస్తున్నది. అందుకని స్వామిని వెల్లం గణపతిగా పిలుస్తారు. అసలు పేరు ఆనంద గణపతి. అది ఇక్కడ నవరాత్రులు గణపతి నవరాత్రుల సందర్భంగా స్వామివారికి 9 రోజులు ఉదయం ప్రాతకాలంలో అభిషేకము, అలాగే రోజు కూడా 9 గంటలకి లక్ష్మీ గణపతి హోమం సామూహికంగా జరుగుతుంది. ఈ 9 రోజులు ఈ ఉత్సవాల్లో స్వామివారికి చాలా వైభవంగా చేస్తారు. 9 రోజులు విశేషమైన అలంకారాలు జరుగుతాయి. కాబట్టి నవరాత్రి మహోత్సవాల్లో భక్తులు స్వామిని దర్శించి తరించి ఏ విఘ్నాలు లేకుండా విఘ్నాలు ఇచ్చేవాడు ఆయనే, తొలగించేవాడు ఆయనే. కాబట్టి నవరాత్రుల్లో స్వామిని దర్శించి తరించి వారి యొక్క మనోభీష్టాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. 11వ శతాబ్దంలో చోళరాజులు కట్టిన దేవాలయం. స్వామివారు చంద్ర ప్రతిష్టాపన. భక్తులకు ఏ విఘ్నమూ లేకుండా వారు అనుకున్నవారిని నెరవేర్చి వారికి ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా చంద్రుడు స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. మనఃకారకుడైనటువంటి చంద్రుడి శక్తి ధారపోసి ఉండడం వల్ల స్వామికి మనం మనస్ఫూర్తిగా ఏ సంకల్పం చేసినా చాలు స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఏ విఘ్నమూ లేకుండా వారు అనుకున్న పని నిర్వహిస్తారు. అది ఇక్కడ స్వామిని వెల్లం గణపతిగా పిలుస్తారు. స్వామివారి ప్రత్యేకత కుడివైపు దండంతో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. అదే స్వామివారు భక్తులకు ఏ విఘ్నాలు లేకుండా వారు అనుకున్న పని నెరవేర్చిన వెంటనే ఇక్కడ స్వామికి బెల్లమే నివేదన చేయడం పూర్వకాలం నుంచి వస్తున్నది. అందుకని స్వామిని వెల్లం గణపతిగా పిలుస్తారు. అసలు పేరు ఆనంద గణపతి.